సో కుంభమేళ మీరు మొన్నటిదాకా ఎంత అద్భుతంగా జరిగిందో చూసారు కదా. ఈ మొత్తం కుంభమేళాలో అటు మోనాలిసా భోస్లేనా ఆమె పేరు ఏం పేరు గామన్ కనుగొన్నారు. అట్లాగనే ఐఐటి బాబా ప్రధాన ఆకర్షణగా నిలిచిండు. మరి ఈ ఐఐటి బాబా ఇప్పుడు సరే అని ఈ చెప్పే సంఘటన వాటి చూస్తే మనకు ఏమర్థమవుతుంది అంటే బాగా పాపులర్ కావద్దు ఎవరు కూడా. పాపులర్ అయితే మాత్రం నువ్వేం చేసినా కూడా సమాజం మొత్తం నిన్నే గమనిస్తూ ఉంటుంది. చిన్న తప్పు చేసినా కూడా దొరికిపోతావు. సో ఈ ఐఐటి బాబా పోలీసులు పట్టుకురట. ఐఐటి బాబాపై గంజాయి కేసు, అది ప్రసాదం ప్రతి సాధువు వద్ద ఉంటుందన్న అభయ్ సింగ్. సో నిజంగానే వాస్తవానికి చాలామంది సాధువులు, నాగ సాధువుల దగ్గర చాలామంది దగ్గర గంజాయి అనేది ఉంటుంది. అది ఇది ఆఫ్లైన్ ఆఫ్ ద రికార్డ్ చెప్తూనే ఉన్నా, కంపల్సరీ అందరి దగ్గర ఉంటుంది. అయితే దీని మీద కేసు అయింది. కుంభమేళాతో ఐఐటి బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్పై గంజాయి కేసు నమోదైంది. జైపూర్లో అతడి వద్ద కొద్దిపాటి గంజాయి దొరకడంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. తనపై దాడి జరిగిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని అభయ్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అయితే జైపూర్లో కొందరితో అతను గొడవకు దిగినట్టు సమాచారం అందడంతో అక్కడికి వెళ్ళి అభయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. సో ఆయన పాపులర్ కానంత వరకు ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన గడిపిండు. ఈ సమాజం కూడా వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే పాపులర్ అవడం స్టార్ట్ అయ్యిండో ఇప్పుడు ఆయనకు మానసికంగా ప్రశాంతంగా లేకుండా ఆయన మీద పడి వీడియోలు కావాలని రకరకాలుగా టార్చర్ పెట్టడం, ఆయన మానసిక స్థితిని కూడా సగా లేకుండా మొత్తం ఏకాగ్రతను కోల్పోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ సమాజంలోనూ అతిగా పాపులర్ అయితే వచ్చే కష్టాలు అన్నట్టు నష్టాలు అన్నట్టు. ఆ టైంలో అతను గంజాయి కలిగి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్కు బెయిల్ ఇచ్చి వదిలేశారు. అయితే తాను ఎవరితోనూ గొడవ పడలేదని, అనుచరులతో కలిసి బర్త్డే వేడుకలకు జరుపుకుంటున్న అభయ్ సింగ్ మీడియాకు చెప్పారు. తన వద్ద పోలీసులు కొంత ప్రసాదాన్ని, అంటే గంజాయి ప్రసాదం అని చెప్తున్నట్టు, తన వద్ద కొంత ప్రసాదాన్ని స్వాధీనం చేసుకున్నారని, అది అనుమతించే స్థాయిలో ఉండడంతో విచారించి వదిలేసినట్టు చెప్పాడు. కుంభమేళాలో సాధువులు అనేక మంది ప్రసాదం కలిగి ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు అతడి వద్ద 1.50 గ్రామ్స్ గంజాయి ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. సో నిజంగా దాదాపు 50-60 కోట్ల మంది భక్తులు ఈ కుంభమేళలో పాల్గొన్నట్టుగా సమాచారం. దాంట్లో సగం మంది నాగ సాధువులు వీళ్ళే ఉంటారు. సో వాళ్ళందరి దగ్గర రికవరీ చేయాలంటే మన పోలీస్ స్టేషన్లు, మన పోలీసులు కూడా సరిపోరు, మన వ్యవస్థ సరిపోదు. అయితే ఇది అనుమతించే స్థాయిలో ఉంది కాబట్టి వదిలేసినట్టు, కానీ రెగ్యులర్గా గంజాయి తీసుకుంటారు అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. ఐఐటి బాబాపై గంజాయి కేసు అయితే నమోదైంది.